హాయ్ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు నా ఛానల్ బైకర్ సర్చ్ ఫర్ ఫుడ్. సాటర్డే ఈవినింగ్ 5 అయింది. నేను మా బ్రదర్ టీ తాగడానికి వెళ్ళాం. సండే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాం. మావాడు సడన్గా సండే రైడ్ చేద్దామని చెప్పేసి అన్నాడు. సరేరా సండే రైడ్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పేసి ప్లాన్ అడిగాను. ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి వాడు కూడా చాలా ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు లాంగ్ రైడ్ వెళ్దామా షార్ట్ రైడ్ వెళ్దామా అనే కన్ఫ్యూషన్ కూడా ఉంది. లాంగ్ రైడ్లో అయితే వెళ్ళలేం, ఎండలకి అంత లాంగ్ వెళ్ళలేం. షార్ట్ రైడ్ అంటే అది కూడా వేస్టే. వద్దు, మరీ లాంగ్ వద్దు, మరీ షార్ట్ వద్దు, యావరేజ్ డిస్టెన్స్లో ఉండే 200-250 కిలోమీటర్స్ ఉండే డిస్టెన్స్ కవర్ చేద్దామని చెప్పేసి అన్నాడు. సరేరా మరి మంచి హైవే రూట్ ఏదైనా ఉండి చెప్పురా అన్న. వాడు సడన్గా ఏంటన్నా హైవే రూట్ అంటున్నావు, ఘాట్ రోడ్ వెళ్దాం అన్నాడు. అరే మనం ఉండేది గుంటూరులో రా, ఘాట్ సెక్షన్ ఎక్కడ దొరికిద్దిరా మనకి అని చెప్పేసి అన్నాను. అవును కదా అన్నాడు. సరే సరే అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు మరీ ఎక్కువ లాంగ్ వద్దు, మరీ ఎక్కువ షార్ట్ వద్దు అంటున్నాడు. ఏం చేద్దామో అర్థం కావట్లేదు. నాకేమో హైవే మీద నడపాలని చెప్పేసి ఆశ, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. సరే అని చెప్పేసి అలానే ఆలోచిస్తున్నాం. సడన్గా మావాడు ఏమన్నాడంటే, అన్నా హైవే రోడ్డు కవర్ అయ్యిద్ది, ఘాట్ రోడ్డు కవర్ అయ్యిద్ది, మధ్యలో స్పెషల్ ఫారెస్ట్ కూడా కవర్ అయ్యిద్ది అని చెప్పేసి అన్నాడు. అదేంట్రా ఇలాంటి ప్లేస్ ఆంధ్రాలో ఎక్కడుందిరా అంటే, శ్రీశైలం వెళ్దాం అన్నా అన్నాడు. అరే శ్రీశైలం అంటున్నావు, మరి ఇప్పుడేమో సాయంత్రం 6 అయింది టైము. శ్రీశైలం అంటే మరి 260-270 కిలోమీటర్స్ అయినా ఉంటుంది గుంటూరు నుంచి, ఏం చేద్దాంరా అని చెప్పేసి అన్నాడు. అడిగితే ఏం కాదులే అన్న వెళ్ళిపోదాం అన్నాడు. ఈవినింగ్ 7కి అలాగా కరెక్ట్గా ప్లాన్ వేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 4కి లేసేసి ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. అన్నా ఇంత మంచిగా ప్లాన్ చేసుకున్నారు కదన్నా, మరి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే మీరు మొత్తం వీడియో చూడాలి. ఆ వీడియోలోనే చెప్తాను అసలు ఏం జరిగిందా అనేది. సిరిగిరిపాడు అక్కడికి వచ్చిన తర్వాత మాకు రియలైజ్ అయిందనమాట, ఎందుకు మాకు బొక్క పడిందా అని. అక్కడ ఆలోచిస్తే ఒకసారి ఏం రికార్డ్ చేసామా అని చెప్పేసి ఆగి చూస్తే ఏమీ రికార్డ్ అవ్వలేదు. ఎందుకంటే కెమెరా ఆన్ చేయాలి కదా రికార్డ్ అవ్వాలంటే, అది ఆన్ చేయలేదు. మనం ఆన్ చేయకుండానే మీకు ఏదో చెప్పుకుంటా ఏదో చూపిస్తా ఎట్లానో అట్లా కొత్త రూట్లో కూడా వచ్చేసాం. అక్కడ అర్థమైంది, సరేరా ప్లాన్ చేయటం ఇంపార్టెంట్ కాదు, ప్లాన్ ప్రకారం వెళ్ళడం కూడా ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ కెమెరా ఆన్ చేయాలరా అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. సర్లే జరిగిపోయింది, ఏదో ఒకటి మనం ఏం చేయగలం అని చెప్పేసి కంటిన్యూ అవుతుంటే అప్పుడు మనకి రియలైజ్ అయ్యి సిరిగిరిపాడు దగ్గర కెమెరా ఆన్ చేసాం. అన్ని గుర్తు తెచ్చుకుంటా సిరిగిరిపాడు ఊరు క్రాస్ అయిపోయాం. సిరిగిరిపాడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయింది ఏంటంటే, మనం రైడ్ చేస్తున్నాం, జరిగిపోయిన దాని గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి అప్పుడు మళ్ళీ రైడ్లోకి ఇన్వాల్వ్ అవటం ఏంటన్నా అంటారా అంటే, ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ లేదు, చాలా తక్కువ వెహికల్స్ కూడా ఉన్నాయి, ఈ రూటు చాలా ఓపెన్గా ఉంది, ట్రాఫిక్ లేదు, ప్రశాంతంగా ఉంది. అప్పుడు రియలైజ్ అయింది, సరేరా ఇదంతా బాగుంది, ఫారెస్ట్లో వచ్చేటప్పుడు రోడ్డు మీద చాలా కోతులు ఉంటాయి.
ఎన్ని కోతులు ఉన్నాయంటే లెక్క పెట్టలేం, అన్ని కోతులు ఉంటాయి. అంత పెద్ద ఫారెస్ట్ మరి. మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ రూటు ఎటు నుంచి ఎటు పోతుంది అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. ఆ డౌట్ని క్లియర్గా నేను చేస్తా కదా. ఈ రూటు మార్కాపురం అంటే దాచేపల్లి నుంచి మార్కాపురం వెళ్ళే రోడ్డు, మధ్యలో హైదరాబాద్ కూడా వెళ్ళే రూట్ వస్తుంది. మాచర్ల జంక్షన్ దగ్గర నుంచి రైట్కి వెళ్తేనేమో హైదరాబాద్, స్ట్రైట్గా వస్తేనేమో మార్కాపురం. అది కాదన్న మార్కాపురం దాచిపల్లి అంటున్నావు, మాకు అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పమంటారా? క్లియర్గా చెప్పాలి అంటే దాచిపల్లి, గురజాల, మాచర్ల, సిరిగిరిపాడు ఫారెస్ట్ చెక్ పోస్ట్, దాని తర్వాత ఎర్రగొండపాలెం, మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తాయి, విలేజెస్, మండలం, చిన్న చిన్న ట్రైబల్ ఏరియాస్. అవన్నీ మనకి గుర్తులేదు. మెయిన్లీ మనకు కావాల్సినవి అయితే ఇవి: ఎర్రగొండపాలెం, తర్వాత కుంట, తర్వాత కుంట అంటే అది ఊరు కాదు, కుంట అంటే జంక్షన్ అంట, నాకు కూడా తెలియదు, అక్కడ అడిగాను. కుంట జంక్షన్ తర్వాత నుంచి మార్కాపూర్ వస్తుంది. మార్కాపూర్ వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్ళకుండా స్ట్రైట్గా వచ్చేయండి, అప్పుడు శ్రీశైలం రోడ్లోకి వస్తాం మనం. ఈ రూట్ మాత్రం చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ మా వాడికి కొంచెం నేను జ్ఞానం పంచుతున్నాను. జ్ఞానం దేని గురించి పంచుతున్నామన్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కింద పక్కన ఇది కొత్త రోడ్, ఇప్పుడు మనం వెళ్తుంది కొత్త రోడ్డు. లెఫ్ట్ సైడు అప్పుడప్పుడు రైట్ సైడు పాత రోడ్డు ఉంటుంది. ఆ పాత రోడ్డు గురించి మా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మనకేదో మొత్తం తెలిసినట్టుగా. ఎందుకంటే పీక్ సమ్మర్లో రైడ్ చేస్తున్నా కానీ ఇంత గ్రీన్ ఉంది, పీక్ సమ్మర్లో రైడ్ చేస్తున్నా కానీ ఇంత గ్రీనరీగా ఉందంటే అందుకనే దీన్ని నల్లమల్లు ఫారెస్ట్ అంటారేమో. అంత పెద్దది, చూస్తుంటే ఎటువైపు చూసినా ఫారెస్టే, రైట్కి చూసినా లెఫ్ట్కి చూసినా కొండలు, సీనిక్ వ్యూస్. ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంది. దూరంగా కొండలు, మధ్యలో రోడ్డు, చాలా రిలాక్సింగ్గా ఉంది. ట్రాఫిక్ లేదు, హారన్స్ లేవు, అసలు గోలే లేదు. ఎటు చూసినా కానీ ఫారెస్టే లేదా కొండ, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా సండేస్ కానీ సాటర్డేస్ కానీ ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే మీకు దగ్గరలో ఉండే ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా, చాలా రిలాక్స్గా ఉంటుంది.
నేను ఎక్కువగా ఇంకా ఏం సోది మాట్లాడను, జస్ట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది, ట్రాఫిక్ గోలా ఏమీ లేదు, సూపరు. నేను ఎక్కువ ఏం చెప్పను. ఇప్పుడు వచ్చేదేమో ఫారెస్ట్ ఎగ్జిట్ చెక్ పోస్ట్, అదేమో ఎంట్రీ చెక్ పోస్ట్, ఇదేమో ఎగ్జిట్ చెక్ పోస్ట్. ఎగ్జిట్ చెక్ పోస్ట్ తర్వాత ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్తే ఒక చిన్న జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ తర్వాత నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే ఎర్రగొండపాలెం అనే ఊరు వస్తుంది. ఆ ఎర్రగొండపాలెం నుంచి సెకండ్ పార్ట్లో కవర్ చేద్దాం, ఇప్పటికే వీడియో చాలా లాంగ్ వచ్చేసింది. నెక్స్ట్ పార్ట్ కూడా పక్కాగా చూడండి. ఈ వీడియో చూసాంగా వీడిది ఏం చూస్తాంలే అని చెప్పేసి అనుకోకుండా పక్కాగా నెక్స్ట్ పార్ట్ చూడండి, బాగుంటుంది. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి, లేదా కొట్టకుండా చూడండి. వీడియో నచ్చలేదా డిస్లైక్ కొట్టండి, మీ ఇష్టం. కామెంట్ కూడా చేయండి, ఎందుకు అదంతా ఇంత చెప్పిన తర్వాత ఆ కామెంట్ చెప్పకపోతే ఎట్టా, కామెంట్ కూడా చేయండి, చేయకపోతే ఒప్పుకోను.